ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. దేవుని బిడ్డలారా, వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? మనం తప్పక ప్రార్థించాలి. ఎందుకంటే మన ప్రార్థనలు దేవుణ్ణి సంతోషపరిచి ఆయన కృపకు మనల్ని పాత్రులుగా చేస్తాయి. దేవుడు మన ఎడల కలిగిన ఉద్దేశాలను సజీవంగా ఉంటూ అవి కార్యరూపం దాల్చేలా చేస్తాయి. కాబట్టి మనం తప్పక ప్రార్థించాలి. చిన్న వాక్యం చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలను అంటున్నాడు దేవుడు. బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది, ఒకటి నిలబడడం, ఇంకొకటి పడిపోవడం. పడిపోవడం అంటే దేవునికి దూరంగా ఉండడం అని అర్థం. నిలబడడం అంటే దేవునికి సమీపంగా ఉండడం అని అర్థం. ఇక్కడ దేవుడు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడతాడు అంటే మనం చక్కగా నిలబడినప్పుడు. మనం చక్కగా నిలబడ్డామా లేదా అనేది మనకెట్లా తెలుస్తుంది అంటే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనేడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము అని ఉంది. ఈ వాక్యాన్ని బట్టి మన హృదయము దేవుని ఎదుట దోషారోపణ చేయనిదిగా ఉన్నప్పుడు మనము చక్కగా నిలబడినాము అని అర్థం. అంటే దేవుని సన్నిధికి నీవు వచ్చినప్పుడు నీ హృదయము ఎవరి విషయంలోనైనా కానీ, దేని విషయంలోనైనా కానీ దోషారోపణ చేయకుండా ఉండాలి. ఎదుటివారిని మనము మాటలతో కానీ, చేతలతో కానీ, చర్యలతో కానీ గాయపెట్టినా, లేదా ఇతరులు మనల్ని గాయపెట్టినా కూడా మన మనసులో ఏ విధమైనటువంటి భేషజం ఉండకూడదు, ఏ విధమైనటువంటి బాధ ఉండకూడదు. దోషారోపణ చేయని మనసాక్షిని మనం కలిగి ఉన్నప్పుడు చక్కగా నిలబడినామని అర్థం. అందుకొరకే యేసుప్రభువారు మత్తయి సువార్తలో చెప్పినారు, నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము అని. మనం చక్కగా నిలబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే తనకు ప్రార్థించే వ్యక్తులతో దేవుడు చాలా రకాలుగా మాట్లాడతాడు. దానిలో ఒక పద్ధతి ప్రార్థించేటప్పుడు హృదయంలో నిశ్చయత రావడం. హన్నా తనకు బిడ్డలు లేనప్పుడు, గొడ్రాలుగా ఉన్నప్పుడు ఉపవాసం ఉంది కన్నీళ్లతో దేవుని మందిరంలోనికి వచ్చి ఎంతో భారంగా ప్రార్థించింది. అప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆమె హృదయంలో ఒక నిశ్చయత కలిగింది, దేవుడు తనకు బిడ్డనిస్తాడు అని. వెంటనే ఆ నిశ్చయత కలిగిన వెంటనే ఆమె ఇక మందిరం నుండి ప్రార్థించి ఇంటికి వెళ్ళి, ఆ రోజు నుంచి మనము సమూయేలు గ్రంథం పరిశీలనగా చదివినట్లయితే ఆ రోజు నుంచి హన్నా దుఃఖముఖిగా ఉండడం మానింది అని. అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు దుఃఖం మనలో నుండి వెళ్ళిపోతుంది. దేవుడు మాట్లాడకపోతే ఏం జరుగుతుంది అంటే, పాత నిబంధన గ్రంథమైనటువంటి మలాకి నుండి కొత్త నిబంధన గ్రంథమైన మత్తయి సువార్త వరకు ఉన్నటువంటి కాలము, రెండింటి మధ్యకాలం ఎంతో తెలుసా అండి? 400 సంవత్సరాలు. అయితే దేవుడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు, నీ సంతతి వారు 400 సంవత్సరములు బానిసత్వంలో ఉంటారు, అవన్నీ కూడా చీకటి దినాలు అని. మలాకి నుండి మత్తయి వరకు ఈ 400 సంవత్సరాలలో ఎన్నో సంఘటనలు జరిగినాయి, కానీ అవి బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. ఎందుకంటే ఆ సమయములు అన్నీ కూడా చీకటి దినాలు. దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. దేవుడు మనతో మాట్లాడని దినాలు, దర్శించని దినాలు, అవన్నీ చీకటి దినాలే. దేవుడు మనతో మాట్లాడని దినాలన్నీ చీకటి దినాలు, దుఃఖ దినాలు, ఎంతో వేదనకరమైన దినాలు. అవన్నీ మనకు కలవరాన్ని కలిగించేటువంటి సంఘటనలే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని ఆలోచనలు మనకు తెలుస్తాయి. దేవుడు మనతో మాట్లాడాలంటే మనము చక్కగా నిలబడాలి. దేవుడి మాటలు మనలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నరపుత్రుడా, చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడాలి అంటున్నారు. అవును నాయన, మీరు మాట్లాడడానికి మాతో సిద్ధంగా ఉన్నారు. అయితే మేము చక్కగా నిలబడడానికి సహాయం చేయండి. ఏ దోషారోపణ చేయని హృదయాన్ని మేము కలిగి ఉండాలి. హన్నాతో మాట్లాడినారు, మీరు మాట్లాడితే ధైర్యము తండ్రి, మీరు మాట్లాడితే మనిషిలో దుఃఖం వెళ్ళిపోతుంది, మీరు మాట్లాడితే మనిషిలో నిబ్బరం వస్తుంది, మీరు మాట్లాడకపోతే కలవరము, మీరు మాట్లాడకపోతే ఎంతో వేదనకరమైన స్థితి, ఏమీ దిక్కు తోచని స్థితిలోనికి మనిషి నెట్టివేయబడతాడు. అందుకొరకే మీతో మీ స్వరాన్ని వినే భాగ్యం దయచేయండి. చక్కగా నిలబడి నీ తలంపులు మాకు ఏమి తెలియజేస్తున్నాయి, మీ ఆలోచనలు మాకు ఏమి తెలియజేస్తున్నాయో మేము గుర్తించుటకు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నిలబడి నీ స్వరం వినుటకు, చక్కగా నిలబడి నీ ఆలోచనలు గ్రహించుటకు, చక్కగా నిలబడి మీ యొక్క సన్నిధిని గ్రహించుటకు, మీ స్వరం వినుటకు సహాయము చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.
ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దయచేసి ఆలకించండి. మరి ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 40 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసే విధంగా దేవుడు ఒక దర్శనాన్ని మాకు అనుగ్రహించిన సంగతి దాదాపుగా మీ అందరికీ తెలుసు. మరి ఇంకా ఎవరైనా సరే ఈ సాక్ష్యాన్ని వినట్లయితే హృదయాన్ని కదిలించే సాక్ష్యం అనేటువంటి ఆ సాక్ష్యాన్ని, దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని ఛానల్లో మీరు వీక్షించండి. చూడని వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారికి పరిచయం చేయండి. వారి విశ్వాసం అభివృద్ధి చెందే విధంగా దయచేసి వారికి మీరు పరిచయం చేయండి. దేవుడు ఎంతో ప్రేమగల దేవుడండి. ఎంత అద్భుత కార్యాన్ని మా జీవితంలో జరిగించి ఈ సేవలో పరిచర్యలో నన్ను, నా భర్తను బలంగా వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి వేలాది స్తుతులు. మా వెనకాల దేవుని కృప, మీ ప్రార్థనలు ఎంతో సహాయకరంగా ఉన్నాయి. అనుకోకుండా అకస్మాత్తుగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరి నా భర్త గాయపరచబడినప్పుడు లివర్, కిడ్నీ, లంగ్స్ అన్నీ కూడా సెప్టిసీమియా ద్వారా చీము పట్టేసి కోమాలోకి వెళ్ళిపోయినాడు. 10 రోజులు కోమాలో ఉన్నాడు. డాక్టర్స్ చనిపోయినాడని ధృవీకరించినారు. ఎమ్మెల్సీ కేసు కాబట్టి పోస్ట్ మార్టం కొరకు నా భర్త దేహాన్ని సిద్ధపరుస్తున్నారు. సమాధి కొరకు స్థలాన్ని సిద్ధపరిచారు. అయితే ఇలాంటి స్థితిలో దుఃఖములో మునిగిపోయినటువంటి మరి నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఎంత అద్భుతకరంగా నా భర్తను ముట్టి, సర్వశక్తిగల క్రీస్తు ఏ రీతిగా నా భర్త దేహాన్ని ముట్టి సజీవునిగా మరి బ్రతికించి సేవలో మళ్ళీ తిరిగి ముందుకు కొనసాగిస్తున్నారు. ఈ అద్భుత కార్యాన్ని అనేకులకు ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన క్రియలలో మార్పే లేదు. కాబట్టి దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని అనేక ప్రాంతాలకు వివరిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. దయచేసి మీరు వీక్షించండి. ఇంకా మీ జీవితాల్లో ఎవరైనా సరే జయము రాని వారు, ఎన్నెన్ని బాధలతో, శోధనలతో, ఇబ్బందులతో కృంగిపోయిన వారు ఉన్నారు. వీలైతే మీ శరీరం సహకరిస్తే మీరు కూడా ఉపవాసాలు ఉండండి. మీ అవసరాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.